ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మీ కస్టమర్కి మీరిచ్చే విలువ, గౌరవం, మర్యాద ఇదేనా యష్? కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది. దాన్ని కాదనడం తప్పే. నేనేం తప్పుగా మాట్లాడలేదు మరిది గారు. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో మాకు తెలుసు అని చెప్పాను అంతే. నాతో ఛాలెంజ్ చేసావుగా మధు. ఇప్పుడు ఆ పౌరుషం ఏమైంది? ఏదో మళ్ళీ ఒక కారణం చెప్పి వర్క్స్, లేఅవుట్స్ పోస్ట్ పోన్ చేస్తే ఊరుకునేదే లేదు. యష్, ఆల్రెడీ ఒక కస్టమర్గా నీకు చెప్పాను, వారంలోపు నేను చెప్పింది ఏది జరగకపోయినా ఇష్యూ పబ్లిక్ అవుతుంది. సెంట్రల్ మీడియా సీన్లో ఎంటర్ అవుతుంది. చూసారా వదిన, సింధు ఎలా బెదిరిస్తుందో? అందుకే చెప్పాను వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి అని. లేదంటే అడ్డమైన వాళ్ళతో ఇలా మాటలు పడాల్సి వస్తుంది. అయినా ఇంకా దేని గురించి ఆలోచించి మీరు ఆగుతున్నారు చెప్పండి? అంటే అది మరిది గారు, వర్క్స్ లేఅవుట్ అంటే అమౌంట్ చాలా కావాలి. కొంచెం టైం తీసుకుని చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను. వద్దొదిన, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వర్క్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు సింధు మాత్రమే మాట్లాడింది. లేట్ అయితే కస్టమర్లందరూ కలిసికట్టుగా వచ్చి మనల్ని నిలదీస్తారు. అప్పుడు మనం తట్టుకోలేం. సరే మరిది గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. కన్ఫామ్గా వదిన ఏదో ఒక టైంలో సీక్రెట్గా మనీ దాచిన ప్లేస్కి వెళ్తుంది. ఈరోజు ఎలాగైనా సరే వదినని ఫాలో అయ్యి ఆ డబ్బంతా ఎక్కడుందో కనిపెట్టాలి. ఏంటి యష్, మీ వదిన సరే అని అంత సైలెంట్గా వెళ్ళిపోయింది? నిజంగానే ఈసారి వర్క్ స్టార్ట్ చేస్తుందా, లేక ఎప్పట్లాగే గోవిందా అంటూ గోల్మాల్ చేస్తుందా? నన్ను విసిగించక సింధు. అసలే ఆలోచనలతో నా తల పగిలిపోతుంది. మధ్యలో మళ్ళీ నీ గోల్ ఒకటి. ఒక వారంలోగా అన్నీ సెట్ అయిపోతాయి. ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. మధు, అయ్యో మధు, ఏమైంది మధు? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఆ సింధు పుండు మీద కారం చల్లినట్టు మీ తమ్ముణ్ణి ఉసిగొల్పి నా మీదకి ఎగదోస్తుంది. ఏం చేసింది మధు? నేను మీ కస్టమర్ని అంటూ కటింగ్ ఇస్తూ వారం రోజుల్లో లేఅవుట్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అవ్వకపోతే కస్టమర్లందరితో కలిసి హంగామా సృష్టిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. మీ తమ్ముణ్ణి పిలిచి మరి కస్టమర్కి ప్రశ్నించే హక్కుందని ఓ హడావిడి చేసేసింది. దాంతో మీ తమ్ముడు మళ్ళీ మొదలుపెట్టాడు వర్క్ త్వరగా స్టార్ట్ చేయమని. ఈ మెంటల్ టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను తేజ. ఒక్క నిమిషం కూడా మనశ్శాంతిగా ఉందామంటే ఆ అవకాశమే దొరకట్లేదు. ఎప్పుడు చూడు టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఓ అయ్యో, ఇదంతా సింధు వల్లే. ఛాన్స్ దొరికినప్పుడల్లా మీ తమ్ముడిని రెచ్చగొడుతోంది. మీ తమ్ముడేమో వర్క్ స్టార్ట్ చేయండి వదినా అంటూ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. ఎన్ని రోజులని మేనేజ్ చేస్తాను? వర్క్ స్టార్ట్ చేయకపోతే మీ తమ్ముడేమో ఊరుకునేలా లేడు. కానీ ఇప్పటికిప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి అంటే 2 కోట్ల పైనే కావాలి. ఆ దాచిపెట్టిన అమౌంట్ని తీయలేను. తీస్తే హవాలా డీల్కి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు తేజ. మధు, ఆ పొలిటీషియన్ అడిగితే ఏదైనా హెల్ప్ చేస్తాడేమో. వాడా? ఆ పొలిటీషియనా?
మనం ఇంకో 2 కోట్లు ఇస్తామంటే కుక్కలాగా ఊపుకుంటూ వచ్చి తీసుకుంటాడు కానీ మనకి 2 కోట్లు కావాలంటే మాత్రం అస్సలు సహాయం చేయడు. అసలు వాడితో పని జరగదు తేజ. మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? మరేం చేద్దాం మధు? చెయ్యాలి తేజ, లేదంటే ఆ సింధు చేతిలో నేను ఓడిపోతాను. మీ తమ్ముడికి నా మీదున్న నమ్మకం మొత్తం పోతుంది. ఈ 2 జరిగితే నేను చచ్చిపోయినట్టే. నన్ను అన్ని విధాలుగా ఓడించాలని ఆ సింధు ట్రై చేస్తోంది. అందుకని ఇలా కస్టమర్ల ముసుగులో నా మీద అటాక్ చేస్తుంది. మనం రివర్స్ లో అటాక్ చేయకపోతే మన పని మటాషే. మధు, ఓకే ఓకే, ముందు నువ్వు కూల్ అవ్వు, కామ్గా ఉండు. ఏదో ఒకటి ఆలోచిద్దాం. టెన్షన్ ఏం పడకు మధు. నువ్వు వదినా, ఇక నువ్వు చేసేదేమీ లేదు. ఖచ్చితంగా నువ్వు దోచుకుని దాచిపెట్టిన డబ్బుని బయటికి తీస్తాను వదినా. వదిన ప్రాజెక్ట్లో చేస్తున్న ఫ్రాడ్ గురించి అన్నయ్యకి కూడా తెలుసా? లేక నన్ను మోసం చేసినట్టే అన్నయ్యకి కూడా ఏవో మాయ మాటలు చెప్పి మోసం చేస్తుందా వదిన? యష్, యష్, ఏయ్, నువ్వేంటి ఇలా వచ్చావు? అది నీకోసం కాఫీ తీసుకొచ్చాను యష్. అసలు నీకు సెన్స్ ఉందా సింధు? అరే, నేనే పనిలో ఉన్నాననేది అసలు నువ్వు ఆలోచించవా? నీకోసం కాఫీ తెచ్చానని వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేయడమేనా? అది కాదు యష్, ఇందాక నీకు తలనొప్పిగా ఉందన్నావు కదా, వేడివేడి కాఫీ తాగితే ఆ తలనొప్పి కాస్త తగ్గుతుందని తెచ్చాను. ఇందులో నాకు సెన్స్ లేకపోవడానికి ఏముంది? నీకోసం నేనేం చేసినా ఎందుకు యష్ పాయింట్అవుట్ చేసి మాట్లాడతావు? ఎప్పుడు చూడు నా మీద కోప్పడ్డం, చిరాకు పడ్డం, నన్ను తిట్టడం. నేనేం తప్పు చేస్తున్నానని? అయ్యో సింధు, ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేసే ఓపిక టైం నాకు లేవు. నీ కాఫీ వద్దు, ఏమొద్దు. దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళు, నేను వేరే పనిలో ఉన్నాను. వెళ్ళు సింధు, యష్, వెళ్ళు. యష్, ఏంటి అన్నయ్య వదిన మాటలు ఏం వినిపించట్లేదు? డబ్బు కోసం ఏం ప్లాన్ చేశారు ఇద్దరు? ఎలా తెస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు, ఏమీ తెలియకుండా పోయిందే. మధ్యలో సింధు వచ్చి వదిన వాళ్ళ మాటలు వినకుండా పోయింది. ఛా! దాము,